అతను అభిమానుల ముందు కాపాడుకోవాలా, కార్యకర్తలను కాపాడుకోవాలి. ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ఉంది, వైసీపీ 151 సీట్లు ఇచ్చారు. మరి ఆయన కిందకి చిన్న చిన్న క్యాడర్ని పట్టించుకోకుండా ఆయన ఈ విధంగా ఓడిపోవడం జరిగింది. మరి ఇదే విధంగా జరిగితే వీళ్ళకి అదే వస్తుందని మా ఆలోచన. అది ఎందుకంటే కింద కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎటువంటికి ఉపయోగం లేకుండా పోతుంది. ఇప్పుడు మేమున్నాం, ఇప్పుడు 82 నుంచి చిరంజీవి గారి అభిమానులు. మరి ప్రజారాజ్యంలో ఏమి గుర్తింపు లేదు. జనసేన వచ్చిన తర్వాత జనసేన ఆయన నిలబడ్డాడు, కానీ కార్యకర్తలకి అభిమానులకి ముందు చూపించిన తర్వాత వేరే ఏదైనా. ఎందుకంటే వాళ్ళు లేనిది హీరోలు కానీ నాయకులు కానీ లేరు. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం ద్వారా తెలియాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, రైట్ సార్, మీ ఆవేదన అర్థమైంది. కృష్ణాంజనేయులు గారు, ఇదండి చిరంజీవి గారు అనుకున్నాం, రంగా గారు ఏవైనా సరే రంగా గారు చిరంజీవి గారనే వస్తుంది. ఈసారి ఆ ప్రయారిటీ, ఆ ప్లేస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో మేము పెట్టాము. మాకు వేరే దిక్కు లేదు. లేకపోతే ఇంకా ఈయన తప్పించి వేరే వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు వచ్చే ఆ సామాజిక వర్గానికి అయితే అంత హైప్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కాకపోతే మళ్ళీ ఇంకొక నాయకుని కూడా ఆలోచించడానికి లేరు. సో ఇలాంటి సిచ్యువేషన్ చిరంజీవి గారిని అనుకున్నారో అది సాధ్యం కాలేదు. వంగవీటి గారిని కోల్పోయారు. పవనే మాకు అన్ని అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా అనేటువంటి అనుమానము ఎవరో ఒక నాయకుడు అంటే వీళ్ళు రాజకీయ పరంగా వీళ్ళ మధ్య మిత్రుల మధ్య విభేదాలు సృష్టించాలని మాట్లాడుతున్నారు అని అనొచ్చండి. ఇప్పుడు మాట్లాడినటువంటి కాలరు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, లేకపోతే ఒక క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుడు అనుకోవచ్చు. ఆయన పిఆర్పి దగ్గర నుంచి జనసేనలో ఉన్నారు. ఆయన ఆవేదన ఇది పవన్ కళ్యాణ్ ఒకసారి ఆలోచించాల్సిన అంశమా కాదా? కుట్రలు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ మీద అనేటువంటిది పవన్ కళ్యాణ్ తెలియకుండా ఉండదు, తెలియచ్చు. కానీ ఆయన సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భంలో మాట్లాడేదానికి అవకాశం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా మీరు చాలా సందర్భాల్లో ఈ 11 ఏళ్ల జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా ఓర్పుగా కొన్ని భరిస్తాడు. సందర్భం వస్తే గట్టిగానే అంటే అదే స్థాయిలో రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ 14 నెలల కాలంలో నాకు తెలిసి ఒక 2-3 విషయాల మీద పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. ఆ రోజునేమి కూటమికి అంటే తెలుగుదేశం మీద వ్యతిరేకంగా, లేక చంద్రబాబు మీద వ్యతిరేకం, లేకపోతే లోకేష్ మీనో, లేకపోతే హోంమంత్రి మీనో కాదు సమస్య. ఆ రోజు ఉన్నటువంటి ఇబ్బంది ఇది. మహిళలకి న్యాయం జరగట్లేదు, మన ప్రభుత్వం వచ్చిందనే దాని మీద ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండే మాట్లాడాడు. నేను అనుకుంటున్నాను ఇప్పుడు మన కాలరు మాట్లాడినటువంటి అంశాల మీద కూడా జనసేన ఎక్కడైతే నలిగిపోతున్నారో జనసేన కార్యకర్తలు, ఎక్కడ తెలుగుదేశము జనసేన ఈ రాజకీయాల మధ్య అడకత్తరలో పోక చెక్కలాగా నలిగిపోయేటువంటి వాళ్ళు జనసేన కార్యకర్తలు. ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆవేదనని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వాళ్ళ అంతర్గత సమావేశంలో, కూటమి అంతర్గత సమావేశంలో మాట్లాడతారు అని నేను ఆశిస్తున్నా. ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పటికే కొంత ఆవేదన 1 by 1 వాళ్ళు దగ్గర నుంచి వస్తుంది. ఇది వాళ్ళ పార్టీ సమావేశాల్లో కూడా, అంతర్గత సమావేశాల్లో కూడా వాళ్ళ కార్యకర్తలు లేదా క్షేత్రస్థాయిలో వాళ్ళు కూడా చెప్తారు. ఎందుకోసం అంటే జనసేన వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళ నేచర్ పవన్ కళ్యాణ్ నేర్పినటువంటి వ్యవహార శైలి కూడా ప్రశ్నించడానికి పుట్టినటువంటి పార్టీ. మరి ప్రశ్నించడానికి ప్రజా సమస్యల మీద ప్రశ్నించాల్సిందే, వాళ్ళ సమస్యల మీద కూడా ప్రశ్నించాల్సిందే. వాళ్ళ నాయకుడు తప్పు చేసినా ప్రశ్నిస్తారు. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి ఇతర తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళను కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి. ఈ కుట్ర అనేటువంటి మాట ఎందుకు వస్తుంది అని అంటే ఈ సామాజిక వర్గము 2 సార్లు ఈ కుట్రలకు బలైంది. ఒక్కసారి కుట్రకు బలైతే అండి 20-30 ఏళ్ళు వెనక్కిపోయిద్దండి ఆ సామాజిక వర్గం. 20-30 ఏళ్ళు ఆర్థికంగా సామాజిక. మీరు గమనిస్తే 1985లో సంబంధించినటువంటి 84-85లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రోజున వంగవీటి మోహన్ రంగా కేవలం ఎమ్మెల్యేగా గెలిచారని అందరూ అనుకుంటున్నారు. ఆయన రాష్ట్ర స్థాయిలో పాపులారిటీ ఉన్నటువంటి నాయకులు. ఆయన ఒక పిలుపుతో కొన్ని లక్షల మంది విజయవాడ కేంద్రంగా, ఆయన లేకుండా ఆయన జైల్లో ఉన్నప్పుడు లక్షల మంది ఆయన పిలుపుతో ఏకమైనటువంటి పరిస్థితి. అంటే కేవలం కాపులు మాత్రమే కాదండి, కాపులకు మద్దతుగా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కూడా ఉన్నారు ఆ రోజున.
ఆ విధమైనటువంటి నాయకుడు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడుగా ఎదుగుతున్నాడు అనేటువంటి క్రమంలో ఆ రోజున స్వపక్షం నుంచి లేకపోతే వైరి పక్షం నుంచి వాళ్ళ నుంచి కుట్రలు చేసి ఏకంగా మనిషినే ఆమరణ నిరాధ్యక్షలో ఉన్నటువంటి మనిషినే దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి కదా. ఇది ఆ సామాజిక వర్గం ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని కోల్పోయినటువంటి మాట వాస్తవం కదా. ఆ తర్వాత 2009 ఎన్నాళ్ళు పట్టిందండి? 2009కి అంటే సుమారుగా నాకు తెలిసి 30 ఏళ్ళు పట్టింది. మళ్ళీ చిరంజీవి లాంటి వాళ్ళు ఒక రాజకీయంగా ఒక బలమైనటువంటి శక్తిగా రావటానికి. మరి చిరంజీవి వచ్చాడు, ఎంతో కొంత 2 బలమైనటువంటి పార్టీలు ఉన్నా కూడా 18% ఓట్లు సీట్లు కొన్ని సంపాదించగలిగాడు. కానీ ఆ పార్టీని ఉంచారా? దాని వెనకాల ఎన్ని కుట్రలు జరిగాయి? ఎన్ని పార్టీలే కాదండి, మీడియాతో సహా చాలా మంది కుట్రలు చేశారు. జెండా పీకేస్తున్నారని ఆ రోజున పిఆర్పిని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ కుట్రలను గిన తట్టుకోని గిన చిరంజీవి గిన ఉండి ఉంటే, రాజకీయాల్లో ఉండి ఉంటే, కాంగ్రెస్ పార్టీలో కలపకుండా ఉండి ఉంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి తిరుగులేనటువంటి ముఖ్యమంత్రిగా చిరంజీవి ఉండగలిగాడు. చిరంజీవి ఉండేవాడండి. ఎందుకు ఆ కుట్రను తట్టుకోలేకపోయాడు? ఎందుకంటే 2 వర్గాలు, ఒకవైపున కాంగ్రెస్, ఇంకొక